హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు మీ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన తెలుగు ప్రజలందరికీ, విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలకు, మన ఇండియన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో జాగ్రత్తగా క్రాకర్స్ అవి కాల్చుకొని ఎంజాయ్ చేయండి. రైట్, ఇంకా నెక్స్ట్ రేపు అంటే ఈరోజు మనకు ఫెస్టివల్. బట్ విషయం ఏంటి అంటే ట్రేడింగ్కి రేపు హాలిడే. రేపు ముహూర్త ట్రేడింగ్ ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు, ముహూర్త ట్రేడింగ్కి సంబంధించి నిన్నటి వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈరోజు వీడియోలో ఈ ముహూర్త ట్రేడింగ్కి ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అసలు మిస్ చేయకుండా మీరు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే దీంట్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు ముహూర్త ట్రేడింగ్. సో దీపావళి రోజు స్పెషల్గా జరిగే ట్రేడింగ్ గత 2-3 డేస్ నుండి నేను చెప్తూ ఉన్నాను దీని గురించి. సో ఏ స్టాక్స్ కొనాలి ఏంటి అని చెప్పేది, మరి దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చెప్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. సో విషయం ఏంటి అంటే ఇక్కడ ఆ, రేపు ఈ ముహూర్త ట్రేడింగ్ మీ అందరికీ తెలుసు. ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రతిరోజు ఏంటి అంటే ఈవినింగ్ ఉండేది అనమాట. ప్రతి ఇయర్ ఈవినింగ్ ఉండేది, కానీ ఫర్ ద ఫస్ట్ టైము, హిస్టరీలోనే ఫస్ట్ టైము రేపు మధ్యాహ్నం పెట్టబోతున్నారు. సో మధ్యాహ్నం మీ అందరికీ టైమింగ్ తెలుసు కదా, 1:45 PM నుండి 2:45, జస్ట్ 1:45 to 2:45, 1 అవర్ మాత్రమే మీకు ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది. ఈ ట్రేడింగ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్. రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే అందరూ చాలామంది బై చేస్తారు. మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తుంది ఒక 5-10 మినిట్స్, ఎందుకంటే 1 అవర్ టైం ఈజీగా స్పెండ్ అయిపోతుంది. సో 5-10 మినిట్స్ మార్కెట్ పాజిటివ్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళనీయండి, సింపుల్గా మీరు వెళ్ళనీయండి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తే నిఫ్టీ 50 కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానీ మోస్ట్లీ ఇవి ఆల్ టైమ్ హైస్కి వెళ్ళినాయి అనమాట. ఆల్ టైమ్ హై మహా అయితే నిఫ్టీ 50 ఇంకొక 200 పాయింట్స్ రీచ్ అవుతుంది. సో అది కూడా రేపు రీచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అందుకే రేపు మీరు ఏం చేయాలి అంటే, సో ఇది రేపటి ప్రిడిక్షన్ అనుకోండి, ఎల్లుండికి ప్రిడిక్షన్ అనుకోండి. సో రేపు ఈ ముహూర్త ట్రేడింగ్ స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్కి ఎక్కడైతే మార్కెట్ ఆగుతుందో, ఇండెక్స్ చేసేవాళ్ళు నిఫ్టీ 50 కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, ఏ ప్రైస్ దగ్గర ఒక 10-20 మినిట్స్, ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇది ఉన్న పొజిషన్ పాజిటివ్లో కనబడ్డ తర్వాత మీరు అందరూ పీఈని చూజ్ చేసుకోండి. సెన్సెక్స్ అయితే సెన్సెక్స్ పీఈ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ పీఈ. సో పీఈని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత సో నో డౌట్ మీకు ఎక్స్పైరీ టైము, ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ తీసుకోండి. సో ఇలాగ చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆల్ టైంలో ఉన్నది నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ లాంగ్ కనుక తీసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ బుక్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అందరూ కూడా ఈక్విటీలో రేపు స్టాక్స్ అనేవి కొంటూ ఉంటారు, అందరికీ తెలిసిందే. సో కొనడానికి నేను చాలా చెప్పాను. సో జూలియన్ ఆగ్రోటెక్ అని, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అని, న్యూజెన్ సాఫ్ట్వేర్ అని, పర్సిస్టెంట్ సిస్టము, జేబిఎం ఆటో, సో హాల్, అదానీ గ్రీన్ ఎనర్జీ, దీస్ ఆర్ ఆర్ ద వెరీ 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 సూటబుల్ స్టాక్స్ టు బై ఫర్ దివాళీ అండి. సో రేపు ముహూర్త ట్రేడింగ్లో కొనడానికి అతి తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు, అంటే అట్లీస్ట్ ఒక 100 రూపాయలైనా పెట్టి ఏదో ఒక స్టాక్ కొనాలి అనుకున్న వాళ్ళు, సో ఇది జూలియన్ ఆగ్రోటెక్ ఇన్ఫ్రా, ఈ స్టాక్ అయినా కొనుక్కోండి. లేదు కొంచెం ఫైనాన్షియల్గా బాగుంది అనుకున్న వాళ్ళు అదాని స్టాక్స్లో పెట్టుకోండి. సో లేదు ఐటీ స్టాక్స్లో పెట్టవచ్చు, అదాని స్టాక్స్లో పెట్టవచ్చు. అన్నీ కూడా స్వింగ్ అయితే బాగుంటుంది. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో పెట్టండి, టాటా స్టాక్స్లో పెట్టండి. ఆల్ టైమ్ లోలో ఉన్నాయి. నెక్స్ట్ ఈ వీకే వీళ్ళకి క్రూషియల్ టైం అండి, టాటా వాళ్ళకి. సో ఈ వీక్ తర్వాత టాటా వాళ్ళ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. సో తర్వాత ఇది భారీగా దూసుకెళ్లే అవకాశం ఉంది. సో టాటా స్టాక్స్లో ఎక్కువ ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ టాటా ఇన్వెస్ట్మెంట్లో కానివ్వండి, టాటా ట్రంప్లో కానివ్వండి, సారీ ట్రెంట్ కంపెనీలో కానివ్వండి, టాటా ఇన్వెస్ట్మెంట్ పడుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది సపోర్టింగ్ లెవెల్ 840కి కనుక రిటర్న్ కనుక 840 క్రాస్ అయింది అనుకోండి, బ్రహ్మాండంగా టాటా ఇన్వెస్ట్మెంట్ కొనవచ్చు. సో రేపు లాంగ్ టర్మ్కి కొనాలి అనుకున్న వాళ్ళకి చాలా 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 బెస్ట్ అండి. ఖచ్చితంగా మీరు బై చేయొచ్చు, చాలా అవకాశం ఉంది. ఎవరైతే ఇండెక్స్ చేద్దాం అనుకుంటారో,
ఇండెక్స్ చేయాలని ఎవరైతే డిసైడ్ అయ్యారో అండ్ ఎస్పెషల్లీ డిక్సన్ టెక్నాలజీ కూడా చాలా పడిపోయింది. ఇది కూడా మీకు చాలా మంచి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. డిక్సన్ టెక్నాలజీ కూడా సో ఆల్మోస్ట్ 16,000 181 దగ్గర 16,000 100 దగ్గర బై చేసుకోవచ్చు. సో చాలా ఇదండి సింపుల్గా మార్కెట్ రేపు క్లోజింగ్ టైం బెస్ట్ థింగ్ ఏంటి అంటే మధ్యాహ్నం ఒక ఈ హాఫ్ అన్ అవర్లోనే రేపు 1 అవర్ ట్రేడింగ్లోనే చాలా తక్కువ టైంలో మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ అయిపోతుంది. సో ఒకవేళ బాగా పాజిటివ్లోకి వెళ్ళిన రేపు ఎండింగ్కి రేపు ముహూర్త ట్రేడింగ్ ఎండింగ్కి పిఈ సైడ్ తీసుకోండి. పిఈ సైడ్ తీసుకొని ఎక్స్పైరీకి ఇప్పుడు నిఫ్టీ 50 కూడా ఎక్స్పైరీ అయిపోతుంది. సెన్సెక్స్ నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోండి, చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. సెన్సెక్స్ నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. సో అలాగే నిన్నటి వీడియోలో కామెంట్స్కి ఆన్సర్ చెప్తాను. కామెంట్స్ లోడ్ అవుతున్నాయండి. యా ఆ, మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. స్వీట్ డ్రీమ్స్ గారు రేపు ఫుల్ డే మార్కెట్ ఎస్ అండి ఉంటుంది ఈరోజు. రేపైతే మనం ఈరోజు నిన్నటి వీడియోకి నెక్స్ట్ డేకి ఆన్సర్ ఇస్తాం కాబట్టి రేపు ముహూర్త ట్రేడింగ్ రేపు 1 అవరే ఉంటుంది, ఎల్లుండి నుండి రెగ్యులర్గా ఉంటుంది. సో సార్ మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు సార్ ఎల్లో టీ షర్ట్లో లుక్స్ హీరో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కే కేవి రాజ్ కుమార్ గారు సహాయ్ సార్ సుజలాన్ షేర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. 100% అండి. సుజలాన్ షేరు ఫండమెంటల్గా అంతా బాగానే ఉంది. 300 400 నుండి పడిపోయిన స్టాకు. ఇది 57 అబోవ్ వెళ్తేనే కొనండి. 57 57 కానీ 60 అబోవ్ వెళ్తేనే కొనండి. మధ్యలో అయితే ఇన్ బిట్వీన్ కొనొద్దు. కంపెనీ మంచిదే, అందరికీ తెలిసిన కంపెనీయే. సో అట్లీస్ట్ 60 అబోవ్ అయితే 100% సేఫ్ అండి మీకు. సో ఓకే, ఇంకా 2 3 రూపాయలు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పిన 50 అబోవ్ తీసుకోండి. చల్లారా గారు గుడ్ ఈవినింగ్ సర్జీ. గుడ్ ఈవినింగ్ అండి. మోక్షశ్రీ గారు హ్యాపీ దివాళీ సార్. హ్యాపీ దివాళీ అండి. టీవీఆర్ఎస్ స్పైసీస్ గారు సార్ స్టెరిలైట్ టెక్నాలజీ కొనొచ్చా ప్రజెంట్ ప్రైస్లో? యా సో 114 రూపాయలు ఉందండి. ప్రజెంట్ ప్రైస్లో ఇది ఇంకా ఫాలింగ్ మూమెంట్లోనే ఉంది. మీరు వెయిట్ చేస్తే బెటర్. మీరు కొనాలి అనుకుంటే 120 అబోవ్ వస్తే కొనండి. రిటర్న్స్ కూడా ఎక్కువ రావండి. రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. సో జాగ్రత్త చూసుకొనుకోండి. ఫండమెంటల్గా కూడా అంత గుడ్గా ఏం లేదు. బట్ మార్కెట్లో ఉన్న బయింగ్ సెల్లింగ్ ఈ సెన్సేషన్ వీటి వల్ల మాత్రం మీకు అవుట్పుట్ వస్తుంది. బట్ కొంచెం రిస్క్ ఈ కంపెనీ. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హ్యాపీ దివాళీ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ అడ్వాన్స్ సార్. థ్యాంక్ యూ అండి జీవన్ గారు. లక్ష్మణ్ గారు హ్యాపీ దివాళీ సార్. హ్యాపీ అండి. విష్ ద సేమ్ అండి. సో ఉన్న అన్ని కామెంట్స్కి క్లియర్ చేసాం. సో రేపు జాగ్రత్తగా రేపు ఎవరైతే తెలివిగా స్టెప్ వేస్తారో అవుట్పుట్ చాలా మంచిగా కనబడుతుంది. మీరు సింపుల్ సింపుల్ ఎక్స్పైరీని దూరంగా జరుపుకోండి. బ్యాంక్ నిఫ్టీ అయితే మోస్ట్ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఎలాగో మనం 22nd 23rd వచ్చాం కదా. సో మీరు దీని నెక్స్ట్ ఎక్స్పైరీలో కనుక పీఈకి తీసుకుంటే చాలా మంచి అవుట్పుట్ కనబడుతుంది. సో ప్రైస్ టికేయింగ్ అయినా ఇబ్బంది ఉండదు. సో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే తక్కువ లాట్స్ తీసుకొని వెయిట్ చేయండి. లేదు అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే 1 or 2 లాట్స్ తీసుకోండి. యావరేజ్ చేయడానికి ఫండ్ ఉంటే 1 or 2 లాట్స్ తీసుకొని నెక్స్ట్ మంత్ 5th తర్వాత యావరేజ్ చేయండి ఒకవేళ రాకపోతే. బట్ ఎవరికైతే పేషెన్సీగా ఓపిక పడతారో ఖచ్చితంగా అవుట్పుట్ చాలా హ్యూజ్ అవుట్పుట్ అయితే కనబడుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. ఎవరైతే చూస్తున్నారో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు ముహూర్త ట్రేడింగ్ అప్పుడు. ఎందుకంటే ఇమీడియట్లీగా కొంటారు, ప్రాఫిట్లు బుక్ చేసుకుంటారు, ఎగ్జిట్ అవుతుంటారు. వాలటాలిటీ చాలా హైగా ఉంటుంది. సో బ్లండర్ మిస్టేక్స్ చేసి ఇరుక్కుపోవద్దు.
ఏదో ఒక స్టాక్ కొనాలి అని చెప్పేసి ఏది పడితే ఆ స్టాక్ కొంటారు. అది రాంగ్ అండి చాలామంది. సో ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనడం కాదు. సో మంచి స్టాక్సే కొనుక్కోండి. మన రెగ్యులర్గా వీడియోస్ చూసి అందరికీ తెలుసు కదా, అదాని గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, జేబిఎం ఆటో కానివ్వండి, పర్సిస్టెంట్ సిస్టమ్ కానివ్వండి, న్యూజన్ సాఫ్ట్వేర్ కానివ్వండి, తర్వాత ఎల్జీ ఎలక్ట్రో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, జూబ్లియంట్ ఆగ్రోటెక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి స్టాక్సే. ఓపిక పట్టుకోండి, కొనుక్కోండి, ఆ, వదిలేయండి. ట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మంచి అవుట్పుట్ చూపెడతాయి. సో వాటితో పాటు దీపావళి రోజు ఎవరైనా మంచి డిసిషన్ తీసుకోవాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవడానికి డిసిషన్ తీసుకోండి. సో నవంబర్ 1 నుండి సారీ నవంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, మీ అందరికీ తెలిసిందే. సో ట్రైనింగ్ మనకి లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందన్నమాట. ఎవరైతే ముందు స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి 5 మెంబర్స్కే ఉంటుంది. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓన్లీ 5 మెంబర్స్కే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ముందు మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోయి స్లాట్ బుక్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మన ప్రీమియం గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఎన్ని బ్యాచ్లైనా మీరు వినొచ్చు అంటిల్ పర్ఫెక్ట్ అయ్యేదాకా. సో పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా సపోర్ట్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఆ, చాలా అడ్వాన్స్గా చాలా ఇవి ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆ, ఈ దీపావళికి మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఆ, కంపెనీ ఒక పెద్ద పెద్ద కంపెనీస్తో కలిసి ఒక ఈవెంట్ ప్లాన్ చేయబోతుంది. సో హోప్ఫుల్లీ ఆ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు ఫెస్టివల్ హడావిడిలో ఉంటారు కాబట్టి రేపు ఎల్లుండో డిస్ప్లే చేస్తాము. దోస్ ఆల్ ఆర్ ద సో చేసిన తర్వాత మీకు అప్డేట్స్ వస్తాయి. సో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ 950500 కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో మనం ఇచ్చిన వీడియో అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.